మన ఫోన్ బ్లూటూత్ నిజంగా ఒక కింగ్ బ్లూటూత్ తో ఇన్స్పైర్ అయ్యింది. సో ఇది ఎలా అంటే 1996 లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఏదైనా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి వైర్ తో సహా మనం అక్కడ డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడానికి టాప్ 5 టెక్ కంపెనీస్ ఏం చేసినాయి అంటే సో ఈ వైర్ తీసేసి ఒక టెక్నాలజీ అనేది మనం బిల్డ్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఆ వైర్ లేకుండా వైర్లెస్ అనేది ట్రాన్సాక్షన్ చేసేట ఐ మీన్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటట్టు మనం ప్లాన్ చేద్దాం అని ఫిక్స్ అయింది. సో ఇక్కడ దాని పేరు ఏం పెట్టాలి, ఐ మీన్ ఆ టెక్నాలజీ పేరు ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఇంటెల్ కంపెనీలో జిమ్ కార్డెక్ అనే ఒక ఎంప్లాయ్ ఏం చేశారంటే ఒక బుక్స్ అనేది చదివాడు అనమాట. బుక్స్ చదివి సో అక్కడ ఒక రాజు ఐ మీన్ ఒక కింగ్ అనే పేరు మీద ఆయన ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ కింగ్ బ్లూటూత్ ఐ మీన్ ఒక రోటెన్ టీట్ ఉంది టూట్. సో ఆ టీట్ అనేది బ్లూ కలర్ లో ఉండేది అనమాట. సో దాన్ని ఆయన ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఈ కింగ్ ఎవరంటే 10th సెంచరీలో డెన్మార్క్ కింగ్ అన్నమాట. ఆయన పేరు హరాల్డ్ గ్రామ్సన్. సో ఈయనకి ఏంటంటే ఒక పన్ను ఉండే ఒక టీత్ ఉండేది రోటెన్ టీత్, అది బ్లూ కలర్ లో ఉండేది. సో ఈ కింగ్ స్పెషాలిటీ ఏంటంటే సో డెన్మార్క్ నార్వే ఈ రెండు మంచి శత్రు దేశాలు అనమాట. ఈ రెండు దేశాలని యునైట్ చేయడం జరిగింది, ఐ మీన్ కలపడం జరిగింది. సో ఇంటెల్ ఎంప్లాయ్ అయిన జిమ్ కార్డెక్ ఏం చేశారంటే నార్మల్ గా ఒక వైర్ అనేది మనం తీసేసి వైర్లెస్ ట్రాన్సాక్షన్ ఐ మీన్ వైర్లెస్ డేటా అని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని పేరు బ్లూటూత్ అని అక్కడ పెట్టడం జరిగింది. ఆ కింగ్ పేరు ఐ మీన్ ఆ కింగ్ టూత్ ని ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టడం జరిగింది. బ్లూటూత్ సింబల్ కూడా ఆయన పేరు నుంచి ఇన్స్పైర్ అవడం జరిగింది. ఆయన సింబల్ కూడా అదే ఉండడం జరిగింది. సో ఆయన కింగ్ పేరు హరాల్డ్ బ్లూటూత్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ హెచ్ లో హరాల్డ్ స్టార్టింగ్ బ్లూటూత్ బ్లూ ఈ రెండు అక్కడ కంబైన్ చేసి బ్లూటూత్ సింబల్ అనేది అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా బ్లూటూత్ అనే పేరు అనేది ఇలా వచ్చింది అనమాట. ఈ రీల్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.